కాబట్టే యజ్ఞము అంత గొప్పది అని, యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని ఋషులు చెప్పారు. శ్రేష్టమైనటువంటిది అంటే పని ఏది అంటే యజ్ఞమేను అని. అంటే ఇంకా దానికి మించింది లేదు అని భావం. అగ్నిహోత్రాదుల వలన యాగకర్త యజమానుడు పౌష్టిక పదార్థములైన నెయ్యి మున్నగు వానిని తాను అనుభవించుటయే కాక అనేక జీవరాశులకు అందజేసిన వాడగును. యజ్ఞము చేసేవాళ్ళు ఈ యొక్క నెయ్యిని అంతటినీ, అందులో వేసిన పదార్థాలంతటినీ కూడా అనేక జీవరాశులకు అందజేసిన వాడవుతాడు. కాబట్టి అతనికి పుణ్యం వస్తుంది. మనము ఎవరికైనా అన్నం పెడితే ఒక పూటనే పెడతాం, 10 20 దానం ఇస్తే ఒకరికే ఇస్తాం. ఈ విధంగా అందరికీ దానము చేయగల శక్తి ఒక యజ్ఞానికే ఉన్నది. కాబట్టి యజ్ఞము ఎంత చేస్తే, ఎంత ఖర్చు పెట్టి ఆ ప్రాణికోటికి అందజేస్తే అంత పుణ్యము. యజ్ఞము అంటే ఒక పరోపకార కార్యక్రమము అని. కావున యజ్ఞము పరోపకారక కర్మ అనబడును. పరులకు ఉపకారం చేసేటువంటి పని ఇది. తన్మూలమున యజమానుడు ఆరోగ్యాది లాభములను పొందును. ఈ యజ్ఞ సమయమున చేయు మంత్ర పఠనాదుల వలన అతనికి చిత్తశుద్ధి ఏర్పడును, బుద్ధి వర్ధిల్లును, క్రమముగా ఆత్మను సాక్షాత్కారము చేసుకొను యోగ్యతయు ప్రాప్తించును. ఇట్లా చేస్తూ ఉంటే పరమాత్మను చేరుకునేటువంటి సాక్షాత్కారము, మోక్షము పొందేటువంటి యోగ్యత ఆ మనశుద్ధి అయ్యి వాటికి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆ యొక్క వ్యక్తికి యోగ్యత కలుగుతుందట. జ్ఞాన వృద్ధిచే సాధింపబడనిది లోకముననేముండును. జ్ఞానం వృద్ధి చేసుకుంటా ఉంటే దానితో సాధింపబడనిది లోకమున లేదట. యస్యాగ్నిహోత్రమదర్శమ పౌర్ణమాసం చాతుర్మాస వనాగ్రయణం అతిథి వర్జితం చ ఆహుతమ వైశ్వదేవమ విధినాహుత మాస తమాం సప్తస్య లోకాన్ హినస్తి. ఈ యొక్క శ్లోకము వేద ధర్మములను అనుష్ఠించువారు నిత్యం అగ్నిహోత్రము సకాలమునకు చేయుదురు. దానితో పాటు పూర్ణిమ అమావాస్యమున్నకు పర్వదినములందును, వర్షాకాలమునను, శరదృతువునందును విశేష విధుల అనుసరించి యాగములు వేరువేరుగా ఇందులకు కావలసిన నియమింపబడిన పదార్థములతో జరుపుదురు. అంటే వేద మార్గములో జీవించే వాళ్ళు ఇవన్నీ